ఈరోజు మహేంద్ర ఎంప్లాయ్ అశోక్ అనే అతను మన దగ్గర యూట్యూబ్ చూసి మన ఫామ్కి విజిట్ చేయడానికి వచ్చిండు. నమస్తే అశోక్ గారు. అయితే ఇతను ఇక్కడ ఏంటంటే కూరగాయలు ఆర్గానిక్ వండిస్తున్నాడని తెలిసి అది నిజంగా వండిస్తున్నాడు లేదా అసలు దాని టేస్ట్ ఎట్లుంటుందని టేస్ట్ చేద్దామని స్వయంగా అతని చేతితోటి ఆర్గెట్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మొత్తం చూసినామన్నమాట మన ఫామ్ మొత్తము. చూసినాక అతనికి ఎట్లా అనిపించింది అనేది ఒక 2 ముక్కలు మీతోటి షేర్ చేసుకుంటాడు. చెప్పండి అశోక్ గారు, ఇక మా ఫార్మింగ్ ఎట్లా అనిపించింది ఇక్కడ వచ్చినాక? మీ ఫార్మింగ్ అనేది బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి మందులనే స్ప్రే చేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు మీరు. కూరగాయలు అనేది తాజాగా బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. ప్రస్తుతానికి అయితే వండుకొని తిన్న తర్వాత ఎలా ఉంటుందని కన్ఫర్మ్గా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మీరు కూడా ఫార్మింగ్ చేస్తారు. ఒకవేళ ఫార్మింగ్ చేసుకుంటేనే కంపెనీలో చేస్తారు టైం దొరికినప్పుడు. అదే మీరు కెమికల్ ఫార్మింగ్ చేసిరా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిరా? మాది కెమికల్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు అనుకోవట్లేదు మీరు కూడా? మాకు అసలు ఆర్గానిక్ గురించి అనేది ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం అన్నట్టు ఇక్కడ వచ్చినాం. తెలియదని చేస్తలేరా, లేకుంటే ఆర్గానిక్ చేయడం కష్టం, ఆర్గానిక్లో పంటలు పండడం అనేది భ్రమతోటి మీరు భయపడి చేస్తలేరు ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ అనేది మాకు తెలియదు టోటల్గా మొత్తానికి. ఇప్పుడే తెలుసుకుందాం అనుకుని ప్లాన్తో వచ్చినాం. అయితే మీరు పక్కకే కాబట్టి మీరు ఎప్పుడు కూడా వచ్చి మా దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు. మేము పెస్ట్ ఎట్లా కంట్రోల్ చేస్తామనేది, మళ్ళీ దీనికి గ్రోత్ గురించి ఎట్లా ఇది చేస్తామనేది ప్రతిదీ మీకు చేస్తుంటాము. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీకు మాకు 6 ఎకర్ వరకు ఉంటుంది. 6 ఎకర్ పొలము. అయితే మీకు ఒక ½ ఎకర్ అన్న మినిమం, ఒక ½ ఎకర్ అన్న లేకుంటే ½ ఎకర్ అన్న మీ ఇంటి మందము. ఇక్కడ చూసిరు కదా మన దగ్గర టమాటా ఉన్నది షెడ్లా, మనం ఇక్కడ మల్టీ వెజిటేబుల్ వేసుకున్నాం మనం మొత్తము. ఈ విధంగా మీరు ఒక ½ ఎకర్ అన్న ట్రై చేయండి ఆర్గానిక్. మీకు ఇప్పుడు కాకుండా ఈ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఏమంటే ఫ్యూచర్లో మొత్తము ఫస్ట్ అయితే మనం ఇంటి మందం కన్నా కూరగాయలు పండించుకోవాలి ఆర్గానిక్లా. మీరు కూడా ఒక రైతే కాబట్టి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా దగ్గర చూసిరు మీరు, మేము ఫర్టిలైజర్ ఏ విధంగా వాడుతున్నాం, మేము ఇట్లా ఇన్నిగానం చేయంగా మేము ఇప్పుడు కెమికల్ వాడుతున్నామని మీకు ఏమైనా డౌట్ ఉన్నదా? ఇక్కడ కెమికల్ అనేది ఏం కనిపిస్తలేదు. కెమికల్ అనేది కనిపిస్తలేదు. ఎందుకంటే మేము కెమికల్ పెస్ట్ మెయిన్ అంటే ఆర్గానిక్లా మెయిన్ సమస్య అనేది పెస్ట్ ఒకటి, పురుగులు కంట్రోల్ చేయలేం. దానికి మేము ఏం చేస్తామంటే బేకింగ్ సోడా ఒకటి వాడతాము, మళ్ళీ ఇంగువ ద్రావణం వాడతాము, కుంకుడుకాయ రసము. ఈ కుంకుడుకాయ రసానికి అనేది అవి దానికి అంటే వాతావరణం కరెక్ట్గా ఉండదు అనమాట, ఆ స్మెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాంతోపాటు మట్టి, CVR మెథడ్లో మట్టి ద్రావణము మనము ఆయిల్ ప్లస్ మట్టి కలిపి వాడడం వల్ల కూడా పెస్ట్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. మట్టి ఇక్కడ మీ మట్టి వాడతారా వేరే మట్టి వాడతారు? అంటే పుట్టమన్ను వాడచ్చు, లేకుంటే టాప్ సాయిల్ 2 కలిపి వాడచ్చు. మొత్తానికి మేము ఏం చేస్తామంటే మట్టిలో ఈ నూనె అయితే డైరెక్ట్ నీళ్ళలో కలవదు కదా, కాబట్టి MLC ఫైర్ వాడాల్సి వస్తుంది. MLC ఫైర్ మళ్ళీ కెమికల్ అవుతుంది అనేది మేము మట్టిలో నూనె బాగా పిసికి కలుపుకుంటాము, దాన్ని ఫిల్టర్ చేసినాక వాడతాం అనమాట. మా వీడియో కూడా ఉంది, మీరు చూసే మీకు అర్థమైపోతుంది విధంగా. అదే మనం ఇన్ని గణం చేసినా కానీ ఇప్పటికీ ఈ మిరప చెట్లు చూడొచ్చు, మిరపకు అనేది ముడత వచ్చింది అనమాట. ఈ ముడత కంట్రోల్ అవుతలేదు ఆర్గానిక్ మెథడ్లా. ఇక దానికి మన వాళ్ళు ఎవరైనా చూస్తే సజెషన్ చేయొచ్చు, మన కామెంట్లో సజెషన్ చేయండి. ఈ మిరపలో మనం సక్సెస్ లేము, బెండ మంచిగా వచ్చింది, మళ్ళీ ఈ గోర్చిక్కుడు కూడా మంచిగా వచ్చింది మనం క్రాప్లో. ఈ వంకాయ అయితే ఎక్సలెంట్ అనమాట, దీనికి పూత అనేది జబర్దస్త్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 60 డేస్ క్రాప్ ఇది. మరి ఇప్పుడు ఈ పూత కన్నా ఇప్పుడు మీరు స్ప్రే చేస్తారా ఏమన్నా, లేక మరి మొత్తం డ్రిప్ నుంచి చేస్తారా ఏమన్నా? దీనికి డ్రిప్పులు ఇస్తాం, కింద డ్రిప్పులు ఇస్తాము, మళ్ళీ స్ప్రే చేస్తాం. మీరు ఏం స్ప్రే చేసింది, ఏం డ్రిప్పులు ఇచ్చింది మొత్తం మన వీడియోలో ఉన్నది, మొత్తం చూడవచ్చు. ప్రతి స్ప్రే డేట్ టు డేట్ ప్రతిదీ రాసుకోవడం జరుగుతుంది. మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ ఉందన్నమాట. మీరు కూడా ఇంత చూసారు కదా, మీరు ఒక ½ ఎకర్ అన్న మినిమం ఒకసారి వేసి ట్రై చేయండి. ఈ సాయిల్ అనేది, మా సాయిల్లో మీకు ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పు అంటే మొత్తం టోటల్గా చెట్లు మొత్తం ఎక్కువ పచ్చగా ఉన్నాయి. మామూలుగా ఆర్గానిక్ కాబట్టి ఈ విధంగా ఉందేమని నాకు అనిపిస్తుంది. అదే మీరు ఇలా నడిచిరు కదా, మా సాయిల్ మెత్తగా అనిపిస్తుందా గట్టిగా అనిపిస్తుందా? మీకు గట్టిగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఎండగా ఉంది కదా, వాటర్ ఇడిచిపెట్టలేము, అట్లా మీకు గట్టిగా అనిపిస్తుండవచ్చు. కానీ ఈ రాళ్ళు నెల, ఇది ఎర్ర నెల, రాయల నెల, ఇదే వాటర్ పట్టుకోదు ఇక్కడ, అందుకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా చూసారు కదండి, మొత్తం అతని ఎక్స్పీరియన్స్ కూడా మనతోటి పంచుకున్నాడు అశోక్. ఇంకా మీరు ఇప్పుడు విజిట్ మళ్ళీ వస్తూ ఉండండి, ఎప్పుడెప్పుడు మేము చేసే ప్రతి చూడండి. మళ్ళీ మీరు కూడా రావడమే కాదు చూడడమే కాదు, మీరు కూడా ఒకసారి చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఇది చేసాను, సేమ్ మన ఇద్దరు సేమ్ ఏజ్. నాకు ప్రైవేట్ కంపెనీ చేయడం ఇష్టం లేక ఫుల్ ఆర్గానిక్ చేస్తున్నా. మీరు కూడా ఒక ½ ఎకర్ ఇంటి మందమన్నా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే, థ్యాంక్ యూ.